cases are filed. All false cases are filed in the civil matter. Unnecessarily police is filing unnecessarily false cases. అసలు ఒక సింగిల్ సిగ్నేచర్ కూడా నాది కాదు ఎక్కడ. త్వరలో మీకు అన్ని నేను నిజాలు తెలుపుతాను. దీంతో ఉండే రాజకీయ కోణాలు, దీని వెనకాల ఉండే దొంగల గురించి మేము తెలుపుతాను. టీడీపీ ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో పలు భూ కుంభకోణాల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులకు సంబంధించి సీసీఎస్ పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే కోటి ఆసుపత్రికి తరలించి హెల్త్ చెకప్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే చంచల్గూడ జైలుకు తరలించారు. తరలించేటప్పుడు టీవీ9 తో మాట్లాడుతూ అసలు ఆ సిగ్నేచర్స్ తనవి కావు అని, ఇందులో రాజకీయ కోణపు కుట్ర దాగి ఉందని దీపక్ రెడ్డి స్పష్టం చేశారు. దొంగలంతా మోసం చేసి పైసలు కోట్లు కూడా అప్పాచారు. మోసం ఫాల్స్ కేసెస్ ఆర్ ఫైల్డ్. సార్ దీపక్ రెడ్డి గారు నిన్న మీరు ఏదండి ఒక ఫాల్స్ కేసు బుక్ అయింది. క్లియర్ గా ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారో దీపక్ రెడ్డికి సంబంధం లేదు అని తర్వాత కూడా ఈ కేసు బుక్ అయింది. నా సిగ్నేచర్ అనేది కూడా ఎక్కడ లేదు. ఇప్పుడు ఫోరెన్సిక్ కి పంపిస్తే తెలిసిపోద్ది ఇమీడియట్ గా నా సిగ్నేచరో కాదు అని చెప్పి. అది కూడా చెక్ చేయకుండా ఏదో ఒక కోణంలో ఈ కేసు బుక్ అవటం జరిగింది. త్వరలో ఈ నిజాలనే నేను బయట పెట్టబోతున్నాను. సో దయచేసి మీరు ఓపిక పట్టండి. నాది కాదు, నా సిగ్నేచర్ కాదు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా పంపించలేదు చెకింగ్ కూడా. ఎవరు చెప్పారు టాలీ అయిందని? ఎవరు చెప్పారు టాలీ అయిందని? టాలీ అయితే నేను చెప్తాను. కూర్చో మాట్లాడండి సార్. ఎవరున్నారు దీని వెనకాల? సార్ దీపక్ రెడ్డి గారు all false cases are filed. All false cases are filed in the civil matter. Unnecessarily police is filing unnecessarily false cases. అసలు ఒక సింగిల్ సిగ్నేచర్ కూడా నాది కాదు ఎక్కడ. త్వరలో మీకు అన్ని నేను నిజాలు తెలుపుతాను. దీంతో ఉండే రాజకీయ కోణాలు, దీని వెనకాల ఉండే దొంగల గురించి మేము తెలుపుతాను. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. భూ ఆక్రమణ కేసులో దీపక్ రెడ్డి సహా అతని న్యాయవాది శైలేంద్ర సక్సేనాను కూడా అరెస్ట్ చేశారు సీసీఎస్ పోలీసులు. చంచల్గూడ జైలుకు కొద్దిసేపటి క్రితమే తరలించారు. పాస్పోర్ట్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బంజారాహిల్స్ లో 165 కోట్ల విలువైన భూముల కబ్జాకు యత్నించారని, న్యాయవాది శైలేంద్ర సక్సేనా సహాయంతో భూమిని సొంతం చేసుకునేందుకు దీపక్ రెడ్డి ప్రయత్నించారు అన్న ఆరోపణలతో సీసీఎస్ పోలీసులు దీపక్ రెడ్డిని అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. అయితే తనని అన్యాయంగా అరెస్ట్ చేశారని, సివిల్ మ్యాటర్స్ లో పోలీసులు ఎంటర్ అయ్యారని, అలానే తన సిగ్నేచర్ టాలీకి పంపించలేదు, ఫోరెన్సిక్ నివేదికకి పంపించలేదు, ఎలాంటి నివేదిక రాలేదు అని దీపక్ రెడ్డి చెప్తున్నారు. అయితే బంజారాహిల్స్ లో 165 కోట్ల రూపాయల విలువైన భూముల్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్నది దీపక్ రెడ్డిపై ఉన్న ప్రధాన ఆరోపణ. పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఏదైతే బంజారాహిల్స్ నుండి 165 కోట్ల రూపాయల విలువ చేసే భూముల కబ్జాలో ఆ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డితో పాటు న్యాయవాది శైలేంద్ర సక్సేనా, శ్రీనివాస్ మరొక బ్రోకర్ ముగ్గురు కూడా సీసీఎస్ పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన తర్వాత
అందరూ అనుకున్నట్లుగా ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక కంప్లైంట్ ఇస్తే దాని నేపథ్యంలో విచారణ జరిగారని చెప్పేసి అనుకున్నప్పుడు కూడా ఎవరైతే బ్రోకర్ శ్రీనివాస్ ఉన్నారో అతనే కంప్లైంట్. ఎందుకంటే ప్రతి భూ కబ్జాకు సంబంధించి కావచ్చు, భూ కుంభకోణం దీపక్ రెడ్డి, శైలేంద్ర సక్సేనా కలిసి చేసిన ప్రతి దాంట్లో కూడా ఈ శ్రీనివాసరావే ఐ విట్నెస్ గా కావచ్చు, సబ్ రిజిస్టర్ ఆఫీసులో కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, లేదంటే కోర్టు వాయిదాలకు కావచ్చు, వీటన్నిటికి కూడా ఇతన్నే ఉపయోగించుకోవడం జరిగింది. అయితే ప్రతి కార్యక్రమానికి కూడా 500 నుంచి 1000 రూపాయలు మాత్రం ఇవ్వడంతో అసలు ఇంత పెద్ద ఎత్తున నన్ను ప్రతిసారి ఎందుకు కోర్టుకు కావచ్చు, అదేవిధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తీసుకెళ్లి సంతకాలు పెట్టించుకున్నారని చెప్పేసి శ్రీనివాస్ స్వయంగా సిసిఎస్ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ భూ భాగోతం మొత్తం, భూ కుంభకోణం మొత్తం కూడా వేగులోకి వచ్చిందని చెప్పుకోవాలి. కేవలం 100 కోట్ల రూపాయలు వాళ్ళు తింటూ నాకు 500, 1000 రూపాయలు ఇవ్వడంతోనే ఇక్కడ కొంత వాటాలు కూడా తేడా వచ్చిందని చెప్పుకోవాలి. శ్రీనివాస్ చెప్తున్నట్లు ఇదంతా కూడా ఒక పెద్ద రాకెట్ నడుస్తుందని చెప్పేసి సిసిఎస్ పోలీసులకు ఎప్పుడైతే సమాచారం అందించాడో ఈ సమాచారం ఆధారంగానే సిసిఎస్ పోలీసులు గత 3 నెలలుగా దీని మీద పూర్తి స్థాయిలో వర్కౌట్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎప్పుడైతే తన మీద కేసు నమోదైందని పోలీసులు దీపక్ రెడ్డికి తెలిసిందో అప్పటి నుంచి కూడా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని అతను బయట తిరుగుతున్నాడు. అయితే పోలీసులు మాత్రం సిసిఎస్ పోలీసులు విచారణ అండర్ గ్రౌండ్ చేసుకుంటూనే వచ్చారు పూర్తి ఆధారాలతో. ఎక్కడెక్కడ భూ కబ్జాలకు సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించాడు, ఏ విధంగా అయితే నిజాం నవాబుల వారసుల దగ్గర నుంచి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తమ పేరు జీపీఏ చేసుకోవడం కావచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కావచ్చు, ఇవన్నీ ఎలా చేశారనే దాని మీద సిసిఎస్ పోలీసులు పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత నిన్న దీపక్ రెడ్డికి సంబంధించిన ఏదైతే యాంటిసిపేటరీ బెయిల్ గడువు ముగిసిపోయిందో విచారణ తీసుకొచ్చిన అనంతరం 3 గంటల పాటు కూడా పూర్తిగా విచారణ చేసి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే మరోవైపు దీపక్ రెడ్డి చెప్తున్నట్టు తనకు అసలు ఏమీ తెలియదు, ఇది కుట్రపూరితంగానే జరిగింది, ఎక్కడా కూడా తాను సంతకాలు చేయలేదు, కేవలం అవన్నీ కూడా ఫోర్జరీ సంతకాలు, తనకు ఈ భూ కుంభకోణానికి ఎలాంటి సంబంధం లేదు, వన్స్ బెయిల్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అన్ని వివరాలు కూడా బయట పెడతారని చెప్పేసి దీపక్ రెడ్డి మీడియాతో చెప్తున్నారు. రైట్ నరేష్. బుక్ అయింది, క్లియర్ గా ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారో దీపక్ రెడ్డికి సంబంధం లేదు అని తర్వాత కూడా ఈ కేసు బుక్ అయింది. నా సిగ్నేచర్ అనేది కూడా ఎక్కడ లేదు. ఇప్పుడు ఫోరెన్సిక్ కి పంపిస్తే తెలిసిపోద్ది ఇమీడియట్ గా నా సిగ్నేచరో కాదు అని చెప్పి. అది కూడా చెక్ చేయకుండా ఏదో ఒక కోణంలో ఈ కేసు బుక్ అవటం జరిగింది. త్వరలో ఈ నిజాలనే నేను బయట పెట్టబోతున్నాను. సో దయచేసి మీరు ఓపిక పట్టండి. నాది కాదు, నా సిగ్నేచర్ కాదు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా పంపించలేదు చెకింగ్ కూడా. మీరు ఇచ్చిన డాక్యుమెంటేషన్ లో మీ సిగ్నేచర్ టాలీ అయింది. ఎవరు చెప్పారు టాలీ అయిందని? ఎవరు చెప్పారు టాలీ అయిందని? టాలీ అయితే నేను ఎందుకు చెప్తాను? కూర్చో మాట్లాడండి సార్. ఎవరున్నారు దీని వెనకాల? సార్ దీపక్ రెడ్డి గారు ఒక ఫాల్స్ కేసు బుక్ అయింది. క్లియర్ గా ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారో దీపక్ రెడ్డికి సంబంధం లేదు అని తర్వాత కూడా ఈ కేసు బుక్ అయింది. నా సిగ్నేచర్ అనేది కూడా ఎక్కడ లేదు. ఇప్పుడు ఫోరెన్సిక్ కి పంపిస్తే తెలిసిపోద్ది ఇమీడియట్ గా నా సిగ్నేచరో కాదు అని చెప్పి. అది కూడా చెక్ చేయకుండా ఏదో ఒక కోణంలో ఈ కేసు బుక్ అవటం జరిగింది. త్వరలో ఈ నిజాలనే నేను బయట పెట్టబోతున్నాను. సో దయచేసి మీరు ఓపిక పట్టండి. నాది కాదు, నా సిగ్నేచర్ కాదు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా పంపించలేదు చెకింగ్ కూడా. మీరు ఇచ్చిన డాక్యుమెంటేషన్ లో మీ సిగ్నేచర్ టాలీ అయింది. ఎవరు చెప్పారు టాలీ అయిందని? ఎవరు చెప్పారు టాలీ అయిందని? టాలీ అయితే నేను ఎందుకు చెప్తాను? కూర్చో మాట్లాడండి సార్. ఎవరున్నారు దీని వెనకాల? సార్ దీపక్ రెడ్డి గారు